హాయ్ అండి. గుడిలోకి ఎంటర్ కాగానే మొక్కు తీర్చుకుంటున్నారు ఇలాగా. ఇప్పుడు మేము కళ్యాణకట్ట అంటే అందరూ తలనీలాలు ఇచ్చే ప్లేస్ అనమాట. మీకు అందరికీ తెలుసు. ఇక్కడ మా పాపకు తలనీలాలు ఇచ్చే ముందు వాళ్ళ తాతగారి ఒళ్ళో కూర్చోపెట్టి అలా పాపకి టవలు వేసి బిగించేస్తారు. ఇప్పుడు వాళ్ళ తాతగారు పాపకి 3 కత్తెరలు తీస్తున్నారండి. ఎందుకంటే ఫస్ట్ తాతగారి చేతుల మీదుగా బిగించేయాలి కాబట్టి అలాగా 3 కత్తెరలు తీస్తున్నారు. మా ఫ్యామిలీ అందరం ఉన్నామండి ఎంతో హ్యాపీగా. మా అమ్మగారు, మా అత్తయ్య, మా చెల్లి, మా మిసెస్ అందరం ఉన్నాము. ఇప్పుడు మంగళతను మా పాపకి తలనీలాలు తీయడం బిగించేశారు. పాప కూడా నేనండి. పాప కూడా హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా తీయించుకుంది. మా ఫ్యామిలీ అండి. పాపకు తలనీలాలు తీయడం అయిపోవచ్చింది. చూడండి, పాప ఏడవకుండా సైలెంట్గా తీయించుకుంటుంది. అయిపోవచ్చింది కూడా. అది పాప తలనీలాలు తీసిన తర్వాత తలకి గంధం రాయిస్తున్నాము. బొట్టు పెట్టింది ఆవిడ. చక్కగా నవ్వుతూ ఉంది, చూశారుగా. గంధం కూడా చూడండి బాగా రాశారు. ఇప్పుడు పాపకి చెవులు కుట్టించడానికి నేను మా మామయ్య గారు ఇద్దరం కూర్చొని పాపను ఒళ్ళో పెట్టుకొని చెవులు కుట్టించబోతున్నామండి. పాపకి ఎప్పటి నుంచో చెవులకి పెట్టుకోవాలని చెప్పి ఎంతో ఆశ. ఎన్నోసార్లు నన్ను మా ఆవిడ్ని కూడా అడుగుతూ ఉంటుంది. అందుకనే మా పాప కూడా ఏడవకుండా చక్కగా కూర్చొని చెవులకి కుట్టించుకోవటానికి రెడీగా ఉంది. చూస్తున్నారుగా. ఆయన కూడా చాలా జాగ్రత్తగా పాపకి చెవికి కుట్టారు. పాప ఏడవను కూడా ఏడవలేదు. కాకపోతే కొద్దిగా నొప్పి అనిపించి చిన్నగా మూలిగింది. అది నాకు తెలుస్తూనే ఉంది. చూడండి చక్కగా అతను కూడా జాగ్రత్తగా చెవికి చేస్తున్నారు. మా అమ్మగారు, మా అత్తగారు అండి. ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు రెండో సైడు ఇవ్వడానికి రెడీగా ఉంది పాప. కొద్దిగా నొప్పి కలిగింది కదా, కొంచెం మూలుగుతూ ఉంది. అయినా సరే తనకిష్టం కాబట్టి సంతోషంగా చేయించుకుంటుంది. రెండో పక్క కూడా అయిపోవచ్చిందండి. మా అమ్మగారు కూడా దగ్గరుండి చూస్తూ ఉన్నారు. అయిపోయింది. పాప కూడా కొంచెం ఏడ్చింది. ఇక అయినా తప్పదు, పెట్టించాలా చెవులకి అని చెప్పని ఒక ఇంట్రెస్ట్ అనేది మాలో ఉంది. అయిపోయిందండి. చూడండి పాపని ఇప్పుడు అమ్మగారు దగ్గరకు వచ్చి చూసుకుంటున్నారు. నేను కూడా చూశాను. ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంది నాకు. ఆ బంగారు తల్లికి 2 చెవులకి కుట్టించాము మేము చెవులు. చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ చాలా జాగ్రత్తగా అన్నీ చూస్తుంది, ఎలా ఉంది. ఇలా ఈరోజు ఈ విధంగా మా పాప పుట్టెంటుకలు చెవులు కుట్టించే కార్యక్రమం హ్యాపీగా సంతోషంగా పెద్దకాకని శివుని సన్నిధిలో ఆయన ఆశీర్వాదంతో బాగా జరిగిందండి. తప్పకుండా నా వీడియోని చూసి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.